చేస్తున్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అండ్ జర్నలిస్ట్ రా విజయ్ గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. విజయ్ గారు నమస్కారం. సార్ విజయ్ గారు, మనం దినపత్రికల్లో రిపీటెడ్ గా ఒక బ్యానర్ ఐటమ్ మనం చూస్తున్నాము. తెలంగాణ గుండెల్లో కలకాలం మన్మోహన్, భారతరత్నం మన్మోహన్ దేశ అత్యున్నత పురస్కారం ఇవ్వని ఏకగ్రీవ తీర్మానం చేశారు నిన్న అసెంబ్లీలో. అయితే అసలు తెలంగాణతో మన్మోహన్ సింగ్ కు ఉన్న ప్రత్యేక అనుబంధం గురించి మీరేమంటారు? మీ విశ్లేషణ ఏంటి దీనిపైన? అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు సమయంలో ప్రధానమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి మన్మోహన్ సింగ్. ఆ సమయంలో తెలంగాణ బిల్లు రెండు సభల్లో, రాజ్యసభ లోక్సభలో ఆమోదం పొందడానికి ప్రధానమంత్రి వివిధ పార్టీల నాయకులతో కావచ్చు, ప్రధానంగా విత్ ఇన్ ద పార్టీలో ఉన్నటువంటి వాళ్ళతో వచ్చినటువంటి సమస్యలను పరిష్కరించటం, ముఖ్యంగా హైదరాబాద్ తో కూడినటువంటి తెలంగాణ ఇవ్వటానికి మన్మోహన్ సింగ్ చేసినటువంటి కృషి, ఇది ప్రధాన తెలంగాణకు ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులోనే ఒక కీలకమైనటువంటి వ్యక్తి. ఆ టైంలో ప్రధానమంత్రిగా అనేక నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి సమయంలో ఓ నిర్ణయం తీసుకున్నటువంటి వ్యక్తి. రాజ్యసభలో వాళ్ళకు కావాల్సినటువంటి, ఒకవేళ ఆంధ్రకు కావాల్సినటువంటి అంశాల మీద ప్రకటన చేయటం, ఒక కన్విన్స్ చేసి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మన్మోహన్ సింగ్ చేసినటువంటి కృషి, అది మనకు తెలంగాణ సమాజానికి, తెలంగాణకు ఎంతో మేలు చేసే విధంగా చేసినటువంటి వ్యక్తి. అందుకే నిన్న చనిపోయినటువంటి సమయంలో తెలంగాణలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు కూడా మన్మోహన్ సింగ్ కు ఒక గౌరవప్రదమైనటువంటి నివాళులు అర్పించడం జరిగింది. చేసినటువంటి సేవలను తెలంగాణ బిల్లు సమయంలో కావచ్చు, ఉద్యమ సమయంలో, తెలంగాణ ఉద్యమం చేస్తున్నటువంటి సమయంలో యూపీఏ కామన్ యూనియన్ ప్రోగ్రామ్ లో పెట్టాలని ఓవైపు ఉద్యమ పార్టీగా ఉన్నటువంటి టిఆర్ఎస్ పార్టీ చేసినటువంటి డిమాండ్, అప్పుడు కొంతకాలం క్యాబినెట్ లో, మన్మోహన్ సింగ్ క్యాబినెట్ లో చేరి పోర్ట్ఫోలియో శాఖలకు సంబంధించినటువంటి పోర్ట్ఫోలియో లేకున్నా వచ్చినటువంటి పోర్ట్ఫోలియోని కూడా మళ్ళా వెంటనే వద్దని టిఆర్ఎస్ చెప్పిన నేపథ్యంలో 6 నెలల పాటు మన్మోహన్ సింగ్ మాకున్నటువంటి ఒకే ఒక అంశము, ఇది యూపీఏ కార్యక్రమంలో పెట్టాలి, రాష్ట్రపతి ప్రసంగంలో మా తెలంగాణ ఏర్పాటు పెట్టాలని చేసిన విజ్ఞప్తిని మన్మోహన్ సింగ్ దాన్ని పరిశీలించి వెంటనే అందులో పెట్టించడం, కామన్ మినిమం ప్రోగ్రామ్ లో పెట్టించడం, రాష్ట్రపతి ప్రసంగంలో అడిగిన వెంటనే చేర్పించడం, ఇది తెలంగాణ పట్ల రాష్ట్ర ఏర్పాటు కోసము మన్మోహన్ సింగ్ సానుకూల దృక్పథంతో ఉన్నటువంటి అంశం మొదటి నుంచి కనిపిస్తుంది. ఆయన చివరిలో, ఆయన హయాంలోనే రాష్ట్ర విభజన జరిగింది. తెలంగాణ అనే ఒక కొత్త రాష్ట్రం ఏర్పాటు, పోరాటం ద్వారా వచ్చినటువంటి, పోరాటం చేయగా వచ్చినటువంటి రాష్ట్రంగా ఆవిర్భవించినటువంటి దాంట్లో మన్మోహన్ సింగ్ ఆశించినటువంటి సస్టైనబుల్, తెలంగాణ రాష్ట్రంగా సస్టైనబుల్ కాదు అని చేసినటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. ఆ టైంలో మన్మోహన్ సింగ్ దృష్టికి కూడా ఇతర ఆంధ్ర ప్రాంతానికి చెందిన ఎంపీలు, విత్ ఇన్ ద పార్టీలో ఎంపీలు తీసుకెళ్లినటువంటి విషయాలను కూడా ఆయన పరిశీలించి, లేదు ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి పూర్తి సస్టైన్ అవుతుంది అనే ఒక అంచనాతో ఇచ్చినటువంటి మన్మోహన్ సింగ్ తీసుకున్నటువంటి నిర్ణయము చాలా, అది ఒక సక్సెస్ఫుల్ గా అయినటువంటిది. ఆ రకంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు, తెలంగాణ రాష్ట్ర పుట్టుకల సమయంలో, ఒక దేశ ప్రధానిగా ఉన్నటువంటి సమయంలో, ఒక 60 ఏళ్ల పోరాటానికి ఏ రకమైనటువంటి సానుకూలమైనటువంటి దృక్పథం వ్యవహరించాలో ప్రధానిగా ఆ సమయంలో మన్మోహన్ సింగ్ గారు ఆ రకంగా వ్యవహరించి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సహకరించడం జరిగింది. రుణపడి ఉంటారు. అసలు తెలంగాణ అంటే మన్మోహన్ అంటే తెలంగాణ అన్న ముద్ర పడిపోయింది. అలాంటప్పుడు తెలంగాణ ఏర్పాటులో ఆయన కృషి ఏ పార్టీతో ఎవరు మర్చిపోలేదు. కానీ ఎందుకు కేసీఆర్ ఆయనకు అట్లీస్ట్ నివాళులు అర్పించడానికి కూడా రాలేదు? కేసీఆర్ గారు పార్టీ, కేసీఆర్ అంటే ఇక్కడ చూడాల్సింది వ్యక్తి అంటే కూడా, చనిపోయినటువంటి సమయంలో ఢిల్లీకి వెళ్లి ఆ పార్టీ ప్రతినిధి బృందాన్ని, వర్కింగ్ ప్రెసిడెంట్ ను ఢిల్లీకి వెళ్లి నివాళులు అర్పించడం జరిగింది. పార్టీ పరంగా చెప్పడం జరిగింది, పర్సనల్ గా వ్యక్తిగా కూడా ప్రకటన ఇవ్వటం చేసినటువంటిది. పార్టీ బీఆర్ఎస్ పార్టీ అనేది ఒక ఇక్కడ కీలకమైనటువంటి పార్టీ. ఆ పార్టీ విధానము, పార్టీ అసెంబ్లీలో పార్టీగా ఎట్లా చెప్పారు, వ్యక్తులుగా ఏదైనా సమస్య వచ్చి ఉండొచ్చు, రాకపోయి ఉండొచ్చు, అసెంబ్లీలో మాట్లాడకపోయి ఉండొచ్చు, అది వేరే అంశం. కానీ ఒక ఆ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఆ పార్టీ విధానం ఏ రకంగా ఉంది,
ఆ విధానం ఏ రకం మన్మోహన్ సింగ్ పట్ల ఏ రకమైనటువంటి విధానాన్ని అట్లీస్ట్ మాట్లాడాల్సింది వచ్చి మా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇక మాట్లాడాలా అంటే ఇక వ్యక్తిగతమైనటువంటి అంశాలు అది. కాకపోతే పార్టీ అధ్యక్షుడిగా ఉన్నాడు, ఆ పార్టీ హోల్ గా మొత్తం ఆ పార్టీలో ఉన్న ప్రతి కార్యకర్త కానించి అధ్యక్షుని వరకు మన్మోహన్ సింగ్ విషయంలో చనిపోయినప్పుడు ఏ రకమైనటువంటి తీసుకున్నారు, ఢిల్లీకి ప్రతినిధి అంత్యక్రియల్లో పాల్గొనడం, ఇవన్నీ జరిగినటువంటి అసెంబ్లీలో కూడా భారతరత్న ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా డిమాండ్ చేయడం జరిగింది. ఇక దానికి అది వ్యక్తిగా చెప్పడం జరిగింది, మాట్లాడడం వేరు, ఇది వేరు, పార్టీ విధానం వేరు. వ్యక్తిగా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది, పార్టీ పరంగా విధానపైన నిర్ణయం తీసుకున్నారు. ఆ రకంగా ముందు దాన్ని ఒక పెద్ద విషయంలాగా చూడాల్సినటువంటి మన్మోహన్ సింగ్ కు ఏ రకమైనటువంటి గౌరవం దక్కుతుంది, ఏ రకంగా వ్యవహరిస్తున్నారు, ఇక్కడ హైదరాబాద్ లో విగ్రహం పెట్టడానికి ఏ రకంగా ఉన్నారు, నిన్న పూర్తిగా సాధ్యం హైదరాబాద్ ఒక విగ్రహం ఒక మెమోరియల్ ఏర్పాటు చేయడానికి కూడా నిన్న అసెంబ్లీలో తీర్మానం చేయడం జరిగింది. ఆ రకమైనటువంటి చూడాల్సినటువంటి అవసరం ఉంది. మన్మోహన్ సింగ్ ప్రధానిగా తెలంగాణ చేసినటువంటిది గుర్తు చేసుకోవడం, తెలంగాణ ఉన్నటువంటి సమయంలో వివరించినటువంటిది గుర్తు చేసుకోవడం, అన్ని తెలంగాణలోని అన్ని రాజకీయ పార్టీల నాయకులు, కాంగ్రెస్, అదేవిధంగా బీఆర్ఎస్, అదే బీజేపీకి సంబంధించినటువంటి నాయకులు అందరూ కూడా మన్మోహన్ సింగ్ కు ఒక సముచితమైనటువంటి గౌరవంతో నివాళులు అర్పించినటువంటి సంఘటన జరిగింది. మరొక అంశం చూద్దాం.